పట్టుబడుతున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలి. నేను అనుమానిస్తున్నాను మిమ్మల్ని. మీరు లండన్ వెళ్తే తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు. ఇక్కడ అధికారమా లేదు మీకు. తర్వాతైనా మీ రాజకీయ భవిష్యత్తు అంధకార బంధురంగానే ఉంది తప్పితే ఆశాజనకంగా లేదు. మీ రాజకీయ జీవితం అంధకార బంధు చీకటమయంగానే ఉంది తప్పితే ఆశాజనంగా రేపో మాపో మరలా నాకు అధికారం వస్తుందన్న ఆశ ఎక్కడిని కనిపించట్లేదు. దెన్ వై షుడ్ టు స్టే ఇన్ ఆంధ్రప్రదేశ్. అందుకే లండన్ పారిపోయి అక్కడ ఆశ్రయం పొందాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది ఇటువంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మాలవ్య కావచ్చు, ఆయన నీరజ్ మోడీ కావచ్చు, ఇట్లా బ్యాంకులకి వీటికి ఇటువంటి కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా లండన్ వెళ్ళిపోతున్నారు. లండన్లో ఉంటే ఆ చట్టాలు వేరు. భారతదేశం నుంచి అంత తొందరగా మిమ్మల్ని వెనక్కి తీసుకురాలేరు. ఆ చట్టాల చాటున దాక్కొని అక్కడ ఉండాలని మీరు ప్రయత్నం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? లేకపోతే వై షుడ్ బాదర్ అబౌట్ 5 years పాస్పోర్ట్ 5 ఏళ్ళు కావాలని మీరు ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు? కోర్టులను కూడా హైకోర్టును ఎందుకు ఆశ్రయించారు 5 ఏళ్ళు కావాలని? మరలా ఎప్పుడైనా మీరు వెళ్ళాలంటే మరలా పెట్టుకోవచ్చు కదా. 1 year దాకా ఇచ్చారు. 1 yearలో వెళ్ళరండి 2-3 సార్లు. 5 సంవత్సరాల గురించి ఒత్తిడి చేస్తున్నారంటే నాకేదో అనుమానంగా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. న్యాయ స్థానాలు కూడా దయచేసి ఈ యాంగిల్లో కూడా మీరు దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. లేకపోతే 5 సంవత్సరాలు కావాలని పట్టుబట్టంలోనే అనుమానం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకొకటి అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని. నిన్న సాటర్డే మీ ప్యాలెస్లో, బెంగళూరు ప్యాలెస్లో మీరు రాజకీయ మీటింగ్ పెట్టలేదా? బెంగళూరు కాంగ్రెస్ నాయకుల్ని, ముఖ్యమైన నాయకులందరినీ మీ బంగళూరుకి ప్యాలెస్కి పిలిచి మీరు మీటింగ్ పెట్టలేదా? ఇక్కడ వరదల్లో అలో లక్ష్మణ అని బాధితులందరూ అల్లాడుతుంటే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రభుత్వం అంతా ఆ నీళ్లలో నడుస్తూ, ఆ బురదలో నడుస్తూ బాధితుల పట్ల దాంట్లో సహాయ సహకారాలతోటి నిమగ్నమై ఉంటే మీరెందులో ఉన్నారు? రాజకీయంలో నిమగ్నమై ఉన్నారు. బెంగళూరులో ఆ రాజకీయ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు బెంగళూరులో ఆయన్ని పిలిపించుకొని మీ బంగళాకి, మీ ప్యాలెస్కి అక్కడ సమావేశం ఏర్పాటు చేసింది నిజం కాదా? మీరు డిన్నర్ హోస్ట్ చేసింది నిన్న నిజం కాదా బెంగళూరు మీ ప్యాలెస్లో? అంటే ఇక్కడ వరదలకు వీళ్ళందరూ అల్లాడుతుంటే మీరు సుఖవంతమైన జీవితాన్ని ఈ ప్యాలెస్లో గడుపుతున్నారు. ఇది తప్పుడు ఆలోచన కాదా మీది? సుఖమయ జీవితం మీరు గడుపుతూ బాధితులతో ఆయన మమేకమై నడుస్తున్న చంద్రబాబు గారిని మీరు విమర్శించటం తప్పు అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు చెప్పండి, నేను అడుగుతున్నా. మీకు ధైర్యం ఉంటే నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఏం మాట్లాడారు? ఇక్కడ వరదల బాధితులందరూ ఎక్కడుంటే మీరు బెంగళూరుకు పారిపోయి అక్కడ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతున్నా. మీకు ధైర్యం ఉంటే ఇండియా కూటమిలో చేరిపోండి. ఇండియా కూటమిలో చేరిపోండి మీరు. అదే కదా మీకు రాజకీయం ఇప్పుడు కావాలి. చేరిపోండి. రాష్ట్ర ప్రజలు ఎవరు మిమ్మల్ని అడ్డుకోరే. రాజకీయంగా పూర్తిగా 0 స్థానానికి వస్తూ ఉన్నారు మీరు. 11 స్థానానికి పరిమితమైన తర్వాత మీకు మతి కూడా సరిగా పనిచేయటం లేదు, సరైన ఆలోచనలు రావటం లేదు. మీకు రాజకీయంగా పూర్తిగా భూస్థాపితమైనట్లుగా మీరు ఫీల్ అవుతున్నారు. అందుకే ఇండియా కూటమిలో చేరటానికి తహతలాడుతున్నారు. అందుకే నిన్న కాంగ్రెస్ ముఖ్య నాయకులు బెంగళూరు ముఖ్య నాయకులతోటి సమావేశమయ్యారు. వాళ్ళకి పెద్ద డిన్నర్ హోస్ట్ చేశారు. ఇక్కడ బాధితులు అలో లక్ష్మణ అనే ఆకలి మంటలతో అల్లాడుతుంటే చంద్రబాబు గారు వారికి ఆ హక్కును చేర్చుకొని వాళ్ళతో మమేకమైతే మీరు రాజకీయంలో బెంగళూరులో మీ ప్యాలెస్లో మమేకమైంది నిజం కాదా అని చెప్పిన రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం. దిస్ ఈజ్ ది డిఫరెన్స్. వరద బాధితులతోటి చంద్రబాబు నాయుడు గారు,
వరద సహాయ సహకారాలు చర్యల్లో చంద్రబాబు నాయుడు గారు, బెంగళూరు ప్యాలెస్లో రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు, బెంగళూరు ప్యాలెస్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులతో, బెంగళూరుకు సంబంధించిన ముఖ్య నాయకులతోటి రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు, బాధ్యులతో అక్కును చేర్చుకున్నది చంద్రబాబు నాయుడు గారు. అర్థం చేసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేస్తూ, మీ అందరికీ తెలియదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పింఛా ప్రాజెక్టు, కడప జిల్లాలో పింఛా ప్రాజెక్టు కొట్టుకుపోయినప్పుడు 10 గంటల సమయం ఉంది ఆయనకి. సరైన చర్యలు తీసుకొని చంద్రబాబు గారు ఏ రకంగా అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశారో ఆ రకంగా ఇతను అలర్ట్ చేస్తుంటే 19/11/2021 ఉదయం 5:30 గంటలకి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయేది కాదు. ఆ ఇసుక మాఫియాకి సహాయపడటం కోసం, ఇసుక మాఫియా డబ్బుని కొట్టేయటం కోసం మీరు ఆ రోజున అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతుందని తెలిసి కూడా కొట్టుకుపోకుండా ఆపే శక్తి ఆనాడు ప్రభుత్వానికి ఉన్నా కూడా ఈ ఇసుక మాఫియాకి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో మీరు ఎలా ఆ డ్యామ్ కొట్టుకుపోవటానికి సహాయపడింది నిజం కాదా? చర్యలు తీసుకొని ఉంటే మీరు ఎప్పుడైతే పింఛా ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందో అప్పుడే మీరు ఆ సహాయ చర్యలు తీసుకున్నట్లయితే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోకుండా ఆపే అవకాశం ఉంది. అది చేయలేదు. ఇసుక మాఫియాకి లబ్ధి చేకూర్చడం. ఆ ప్రమాదంలోనే గిరిప్రసాద్ అనే ఒక ఆలయ పూజారి, మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు, గిరిప్రసాద్ అనే ఆలయ పూజారి కుటుంబం 9 మంది సభ్యులు అతని కళ్ళ ముందే ఆ వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఆ పూజారి మాత్రం ఆ గోపురం గట్టిగా పట్టుకొని అతని ప్రాణాలు రక్షించుకోగలిగాడు. మీరు అది మీ ప్రభుత్వం చేసిన హత్య. ఆ పూజారి కుటుంబాన్ని మొత్తాన్ని, గిరిప్రసాద్ అనే పూజారి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా హత్య చేసింది మీ ప్రభుత్వం. మీరు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఈ రకంగా మీరు ఆనాడు 33 మంది చనిపోవటానికి కారకులైన జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారని చెప్పి కూడా ఈ రోజున ప్రపంచం అంతా కూడా, దేశమంతా కూడా, ప్రధాని మోడీ గారు, కేంద్ర మంత్రులందరూ, వచ్చిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారిని అభినందిస్తూ ఉంటే, బాధితులు కాదు ప్రజలందరూ కూడా చంద్రబాబు గారి సహకారాలు, ఆయన తీసుకుంటున్న చర్యల్ని అభినందిస్తుంటే మీరు రాజకీయ లబ్ధి కోసం బురద రాజకీయం చేస్తారా? దుర్మార్గపు రాజకీయం చేస్తా. నేను ఈరోజు చెబుతున్నాను మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ 3-4 పడవలు బ్యారేజ్కి కొట్టుకోవటానికి కారకులు మీరు కదా? కుట్ర ఉన్నది దీని వెనక. పోలీసులు ఆల్రెడీ ఐ కేమ్ టు నో దట్ యు హావ్ రిజిస్టర్డ్ ఏ కేస్. దీని వెనక కుట్ర ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి.